రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు, కృపామయుడా వందనాలు, ఆశ్చర్యకరుడా వందనాలు. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు తండ్రి మీ యొక్క ఉన్నతమైన కాపుదల మాకు దయచేశారు తండ్రి. అవునయ్యా, మా ప్రయాణాలన్నిటినీ దీవించారు, మా పనులన్నిటినీ ఆశీర్వదించారు. మా మార్గాలలో ఏ ప్రమాదం జరగకుండా, ఎవ్వరు ఏ హాని మాకు తలబెట్టకుండా కాపాడారు తండ్రి. ఈ రోజున ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని అనుగ్రహించారు అయ్యా. ఏ అడ్డంకులు లేకుండా మేమందరం కూడా ఫలించేలాగున ఆశీర్వదించారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. మరొక మారు మీ పాద సన్నిధిన మేమందరము సజీవులంగా చేరి స్తుతించుకునే, మీ నామాన్ని ఆరాధించుకునే అవకాశం దయచేశారు. అందును బట్టి కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను అని హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ద్వారా తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు, మాకు వాగ్దానం చేస్తున్నారు. ఈ రాత్రి కాలంలో ఎవరైతే తండ్రి ఆశీర్వాదాలు లేక వారి పనుల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారు చేస్తున్న కార్యాల్లో ఎటువంటి ఎదుగు బొదుగు లేక కృంగిపోయిన స్థితిలో ఉన్నారో అయ్యా, మీరు వాగ్దానం చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు అయ్యా, ధైర్యంతో జీవించమంటున్నారయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రిన ఈ మాటలను, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని వారి జీవితంలో దాన్ని తండ్రి అప్లై చేసుకునే కృప దయచేయండి తండ్రి. అయినా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. గొప్ప ఆశ్చర్యమైన క్రియలు వారి జీవితంలో జరిగించండి. ప్రార్థిస్తూ ఉండగా కార్యాలను ఆయా నూతన పరిచయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాం తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ వ్యాధితో, ఏ బలహీనతతో వారైతే ఉన్నారు తండ్రి, వాటన్నిటినీ యేసునామములో తొలగించండి అయా. అంధకార దురాత్మ క్రియలన్నిటినీ యేసునామములో లయపరచండి అయా. డిప్రెషన్ సమస్యల నుంచి, అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము, ఎవరి కుటుంబంలో అయితే సమస్యలతో ఉన్నారో, విభేదాలతో, గొడవలతో, మనస్పర్ధలతో చెల్లా చెదురైపోయిన పరిస్థితుల్లో ఉన్నారో వారందరి జీవితాల్లో, కుటుంబాల్లో అయా శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయండి. విడిపోవాలన్న ఆలోచన భార్యాభర్తల హృదయంలో నుంచి తొలగించండి తండ్రి. అదేవిధంగా యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి యొక్క స్నేహాలన్నీ కూడా మంచి స్నేహాలుగా ఉండుటకు సహాయము దయచేయండి అయా. వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఆర్థికంగా అయా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు నాయన, వారందరినీ బలపరచండి. తలగానే కానీ తోకగా ఉండరు అని మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే వివిధ దేశాలకు వెళ్తున్నారో వారి వీసా ఇంటర్వ్యూస్ విషయంలో, వారి యొక్క పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్ విషయాల్లో సహాయము దయచేయండి. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, గర్భఫలం లేని ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి లోపము కూడా సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే తండ్రి మారు మనసు లేకుండా ఉన్నారో తండ్రి, వారందరికీ యేసు నామములో మారు మనసు దయచేయండి. వ్యభిచార క్రియల నుంచి, త్రాగుబోతు తనం నుంచి అయా వారందరికీ విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు అయా, మంచి సంబంధం వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బిడ్డలు తండ్రి నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో, వారు కూడా రక్షణ కలిగి ఉండుటకు, ఏ అపాయం వారికి జరగకుండా కాపాడబడుటకు సహాయము దయచేయండి నాయన. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, వాటిని దయచేయండి. కోర్టు కేసుల నుంచి ముఖ్యంగా ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ విడుదల దయచేయండి నాయన. అయా, మా భారతదేశాన్ని దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం. దేశ సైనికులందరికీ మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
మేమందరం కూడా ఈ రాత్రి కాలంలో సేద తీరబోతున్నాగా కంటి నిండా నిద్ర, సుఖవంతమైన నిద్ర దయచేయండి. దురాత్మ క్రియలు, దొంగలు, శత్రువులు, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరిని కూడా బాధించకుండా మీ యొక్క అగ్ని కంచె మా అందరి గృహాల చుట్టూ దయచేయమని, మమ్మల్ని మా కుటుంబాన్ని రాత్రి మీ పాద సన్నిధిని పెడుతూ ఉండంగా మరలా ఉదయాన్నే మేమందరం సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.